నరమాత్రుడికి అలవాట్లేని అంశం ఇది. శత్రువుని క్షమించడం అంటే అది ఆషామాషి కాదు. క్షమించగలవా నువ్వైనా నేనైనా? కొద్దిగా కష్టంగా ఉంటుంది, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. క్రీస్తు అయితే ఆ కష్టాన్ని భరించలేదా? ఆ ఇబ్బంది పడలేదా? అయినా ఆయన ఏమన్నా శత్రువుల మీద అనరాని మాటలు ఏమన్నా పలికాడా? నరావతారిగా వచ్చాడుగా, వచ్చి భరించాడుగా. అంటే తను మాదిరిగా చూపించాడు, ఇలా బతకండి, ఇలా బ్రతికి చూపండి అని ఆయన చూపించి మరి వెళ్ళిపోయినాడు. అది మాదిరి. మనం మన శత్రువులు ఎట్లా ప్రేమను కలిగి ఉండాలి. వారికి కూడాను మన కుటుంబంలో ఒక స్థానం కల్పించాలి. మన అనుదిన ప్రార్థనలో వారి గురించి కూడా గుర్తు చేసుకోండి అని దేవుడు చెప్తూ ఏ ఒక ఆత్మ నశించుకోవటానికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఉండేటువంటి లక్షణాలు, సలక్షణాలు, దేవుడికి ఉండాల్సిన సలక్షణాలు క్రీస్తులో 100% ఉన్నాయి. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. శిలువ యాగమైనప్పుడు ఆయన ఏ ఒక్కడి మీద దుర్భాషలు ఆడడం కానీ, నానా విధమైనటువంటి మాట్లాడడం కానీ చేయలేదు. ఏమంటున్నాడు? తల్లి నా గురించి కాదు, మీ గురించి, మీ పిల్లల గురించి ఆడాలని అన్నాడని చెప్తే నా గురించి ఆడమని ఎప్పుడు ఎక్కడ ఆయన చెప్పలేదు. మనం మన పాపాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం క్షమింపబడాలి అని అంటే, మనకి పాప పరిహారం దొరకాలి అని అంటే, మన శత్రువుల యొడలు కూడా మనము క్షమాగుణం కలిగి ఉండాలి. అటువంటి క్షమాగుణం కలిగి లేనప్పుడు మనం ఎన్ని రకాల ప్రార్థన చేసినా, పూజలు చేసినా, దశమ భాగాలు ఇచ్చినా, కానుకలు ఇచ్చినా అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది తప్పితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అది నిష్ప్రయోజనంగానే మిగిలిపోతుంది. అందుకే ఈరోజు నుంచి మన శత్రువులను సైతం ప్రేమిద్దాం. మన శత్రువులను సైతం ప్రేమిద్దాం. మన ప్రార్థనలో, మన అనుదిన ప్రార్థనలో వారి గురించి కూడా మనము ఓ మాట దేవుణ్ణి అడుగుదాం. అయ్యా, నేను నా శత్రువుని ప్రేమిస్తున్నాను, అలాగే నువ్వు కూడా నీ పరలోకమందు నన్ను క్షమించు అని మనం దేవుణ్ణి అడుగుదాం. ఆ రకంగా దేవుని మనం బలంగా, ఆత్మీయంగా ముందుకు సాగిపోతాం.